మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో సన్నధాన్యం బోనస్ కు 45 మంది రైతులు ఎంపికైనట్లు కొల్చారం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి వినీత భవాని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ప్రభుత్వం సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దాంతో కొంతమంది రైతులు సన్నరకం వరి సాగు చేశారు. కోతలు కోసి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర సన్నరకం ధాన్యం కుప్పలు పోసినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో జాప్యం జరిగింది. గత 3 రోజులుగా జిల్లా వ్యాప్తంగా సన్నరకం ధాన్యం అమ్ముతుండగా మండల కేంద్రమైన కొల్చారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొల్చర్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి వినీతా భవాని కేంద్రాన్ని సందర్శించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 6 mm పొడవు 2 mm వెడల్పు ఉన్న సన్నరకం ధాన్యాన్ని 45 మంది రైతులు తెచ్చినట్లు ఎంపిక చేసి టోకెన్లు ఇచ్చారు. తేమ శాతం 13, 14 ఉండడంతో పాటు రైతులందరూ జల్లెడ పట్టాలని సూచించారు. ఆమె వెంట కేంద్ర నిర్వాహకులు బిట్ల నర్సింహులు, అశోక్ గౌడ్, రైతులు చౌరిగాలి మల్లేశం, వెంకట్గారి నీలయ్య, పిట్ల చిన్న అశోక్, కొత్త ఏగొండ, ఎండుగుల షేకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కొల్చారం మండలం మరియు కొల్చారం గ్రామంలో సన్నరకం వరి ధాన్యాన్ని గింజలను మనం చెక్ చేయడం జరుగుతుంది. ఇందులో 45 మంది వరకు రైతులను ఇప్పటి వరకు చెక్ చేస్తాము. అందులో మ్యాక్సిమం అందరివి సన్నరకం బోనస్కి ఎంపికైనారు. మామూలుగా అయితే 6 mm బిలో పొడవు, 2 mm బిలో వెడల్పు ఉన్నటువంటి సైజు ఉన్నటువంటి విత్తనాలను మనం తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళకు బోనస్కి ఎలిజిబుల్ అయినారు. కొల్చారంలో ఉన్నటువంటి రైతులు 45 మంది రైతులకు టోకెన్స్ ఇచ్చి ఎగవేయమని చెప్పడం జరిగింది. జల్లెడలో ప్రతి ఒక్క రైతు పోసుకున్న తర్వాతనే కాంటా చేస్తాము. మరియు తేమ శాతము 13 నుండి 14 ఉండాలి. థ్యాంక్ యూ.